హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నామండి. సో మేమైతే ఇప్పుడు నోముకు వెళ్ళి వస్తున్నాం అనమాట. అమ్మ నేను గాజులు గౌరీ నోము అని చెప్పేసి పిలిచారనమాట. అక్కడికైతే వెళ్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నామండి, రిటర్న్ అవుతున్నాం ఇంటికి. సో ఇదైతే సండే వ్లాగ్ అండి. చూడండి, చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్లో. అయితే సండే వ్లాగ్ ఏంటి ఇప్పుడు పెట్టింది అక్క, ఆల్మోస్ట్ 5-6 డేస్ అయిపోతుంది కదా అనుకుంటున్నారేమో. నాకు ముందుగా వీడియోస్ తీసినవన్నీ 1 by 1 పెట్టుకుంటూ వచ్చాను. ప్లస్ ఈ 2 days నుంచి వీడియోస్ పెట్టడం కుదరలేదు నాకు, అందుకనేసి నేనైతే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను ఈ వ్లాగ్ అయితే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే టిఫిన్ చేస్తున్నానండి. మార్నింగ్ వెళ్ళాము, ఇంకా అక్కడ నోము తీసేసుకుని వచ్చిన తర్వాత అంటే మరి తినకుండా వెళ్ళాలి అంటారు కదా, నేనైతే ఏమీ తినలేదు, తాగలేదు కూడా మార్నింగ్ లేచాక. సో ఇంక అందుకనేసి అమ్మేమో ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్దు కానీ రా అని చెప్పేసి అంటే ఇక్కడికైతే వచ్చానండి. బట్ ఇక్కడే ఉండిపోయాను, నేను భోజనానికి కూడా ఇక్కడే ఉండిపోయాను. ఈవినింగ్ దాకా ఉండి అప్పుడు వెళ్ళాను అనమాట. ఎందుకు అంటే మా పిన్ని వాళ్ళు వస్తున్నామని చెప్పేసి అన్నారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోతాం మళ్ళీ మేము అన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళని కలిసినట్టు ఉంటుందని చెప్పేసి ఉండిపోయాను అనమాట. పెసరట్లు అయితే బాగున్నాయి. సో గాజులు అయితే ఇవేనండి, ఎంత బాగున్నాయి చూసారా అసలు. గాజులు చాలా చాలా బాగున్నాయండి. 3 కలర్స్ ఇచ్చారనమాట. అమ్మకి 3 different కలర్స్, నాకు 3 different కలర్స్. ఇంకా ఇన్నేసి డజన్లు ఎలాగో వేసుకోం కదండి, అందుకనేసి మేమైతే షేర్ చేసుకున్నామండి. మొత్తం అన్నీ కలిపేసేసి 6 కలర్స్ కూడా షేర్ చేసుకున్నాము. యాక్చువల్గా వేరే గాజులు గౌరీ నోముకు కూడా వెళ్ళాము, అది నేను ఇదివరకటి వ్లాగ్లో షేర్ చేశాను. ఆ గాజులు కూడా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇది రెండోది. ఈసారి పండగకి అసలు గాజులు కొనక్కర్లేదు, అమ్మవారి గాజులు అయితే వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇంకా ఆ రోజు చెప్పాను కదా పిన్ని వాళ్ళు వస్తున్నారని చెప్పేసి, అమ్మ ఏదైనా తీసుకుందాం వాళ్ళకని చెప్పంటే బేకరీకి అయితే వచ్చామండి. నార్మల్గా బిస్కెట్స్, కేక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరికీ కూడా సండే హాలిడే కావడంతో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారండి. ఆ రోజు సరదాగా గడిచింది. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి మేమైతే లంచ్ చేస్తున్నాము. లంచ్లోకి అయితే ఆ రోజు అమ్మ కాదు బన్నీ చేసింది అనమాట. ఆ రోజు కర్రీ అయితే ఏదో మసాలా కర్రీ చేసింది. అమ్మమ్మ ఏమో వస్తూ పొట్లకాయ కర్రీ ప్రిపేర్ చేసింది, అది కూడా పట్టుకుని వచ్చిందనమాట. ఇంకా తర్వాత పప్పు పులుసు. మా లంచ్ అయిపోయిందండి. ఇంకా నేను చెప్పాను కదండి, ఇంతకన్నా ముందు కూడా మేమైతే వెళ్ళామని చెప్పేసి, ఆ బ్యాంగిల్ సెట్ అయితే అమ్మది నా దగ్గరే ఉండిపోయిందండి. ఇంకా అది కూడా నేనైతే ఇంటికి వెళ్ళాను మధ్యలో మా హస్బెండ్కి లంచ్ ఇచ్చేసి వద్దామని చెప్పేసి. అప్పుడు ఆ బ్యాంగిల్ సెట్ కూడా నేనైతే ఇక్కడ తెచ్చేసాను అనమాట. సేమ్ అమ్మకి నాకు ఇవే కలర్స్ వచ్చాయండి. మళ్ళీ నేను కూడా ఆ రోజే ఓపెన్ చేశాను, పైన అలానే పెట్టి ఉంచాను. అసలు పిల్లలకి ఎంత తీసేస్తే పగలు కొట్టేస్తారు కదా, అలా పెట్టి మర్చిపోయాను అనమాట. సో ఈరోజు ఇవి కూడా తీసి చూసేసరికి కలర్స్ చాలా బాగున్నాయి. సేమ్ బ్యాంగిల్స్ కాదండి, అవి ఇవి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే కేక్ చెప్పాను కదండి, కేక్ తీసుకుంది అమ్మని చెప్పేసి, ఇంక అందరూ నార్మల్గా తింటారు కదా పిల్లలు అన్నట్టుగా తీసుకుంది. మా శ్రీయాన్షి పాప తినేది ఉండదు కానీ కట్ చేస్తానని గోల చేస్తుందండి. ఇంకా క్రీమ్ పైన ఉన్న క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ నాకుతుంది అనమాట. పువ్వుల్లా కనపడ్డాయి కదా, అది నాకుతుంది. కేక్ తినమంటే మాత్రం తినలేదు. ఆ పైన క్రీమ్ తినకూడదే, మంచిది కాదే అంటే ఏమో దానికి ఏం నచ్చిందో మరి క్రీమ్ తీసుకుంటుంది అనమాట. ఇంకా బన్నీ అయితే కేక్ తింటానంటేనే క్రీమ్ ఇస్తాను అంటుంది. ఎందుకో కేక్స్ తినదండి ఇష్టంగా, అసలు ఎందుకో తెలీదు. క్రీమ్ కూడా మిగతా కేక్స్ అయితే తినదు. మరి ఈరోజు అయితే ఆ ఫ్లేవర్స్ అవి కనబడుతున్నాయి కదా, పైన రెడ్ కలర్ జామ్ అది కనబడుతుంది, అందుకనేసి కొంచెం తీసుకుని తింటుంది అనమాట క్రీమ్ అయితే. సో కేక్ అయితే బాగానే ఉందండి, పర్వాలేదు. నేనైతే నార్మల్గా కూల్ కేక్స్ అయితే క్రీమ్ తింటాను, కానీ ఈ కేక్ అయితే మాత్రం నేను మధ్యలో ఉన్నదే తింటానండి. క్రీమ్ తినను, నాకు ఎందుకో నచ్చదు. అంటే క్రీమ్ బాగోదు అని ఏం కాదు, కానీ నాకు ఎందుకో తినాలనిపించదు అనమాట అసలు. అండ్ ఇక్కడైతే మేము లంచ్ చేస్తున్నామండి అందరం కూర్చుని. ఆ రోజు బన్నీ ఏదో మసాలా కర్రీ అయితే చేసిందండి, క్యాప్సికమ్ ఆలు ఇవన్నీ వేసి చేసింది. అండ్ అమ్మమ్మ అయితే వచ్చేటప్పుడు పొట్లకాయ కర్రీ తీసుకొచ్చిందనమాట. తర్వాత ఈవినింగ్ అయితే మేము అందరం కూడా ఇలాగా బజార్కి అయితే వచ్చామండి, ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ తీసుకుందాము, ఇంకా పనుండి వచ్చామన్నమాట. ఈ మధ్యన పిల్లలకి అసలు ఎన్ని లంచ్ బాక్సులు సెట్ చేస్తున్నా సెట్ అవ్వట్లేదండి. కొన్ని డేస్ బాగానే ఉంటుంది, కొన్ని మంత్స్ మళ్ళీ పాడైపోతుంది అనమాట. యాక్చువల్గా లాస్ట్ టైము పిల్లలకి క్లిప్స్ ఉన్న లంచ్ బాక్సెస్ తీసుకున్నాను కదండి. అయితే మా పనాంటీ ఏమో కింద నేలకి వేసి కొట్టి ఇలా తోమి మొత్తం ఆ క్లిప్స్ అన్నీ విరక్కొట్టేస్తుంది అనమాట. ఒక్కొక్క రోజుకు ఒక క్లిప్ చొప్పున అన్నీ పోయాయి, ఇంకా 2 క్లిప్స్ ఉన్నాయి. అయితే శ్రీయాన్షి పాప మూత కూడా విరక్కొట్టేసింది ఆ ఆంటీ. ఇలా అయితే కరెక్ట్ కాదు కదా. లోపలైతే స్టీల్ వస్తుంది అనమాట, దానికి పైన అంతా కూడా ప్లాస్టిక్
ప్లాస్టిక్ ఉంటుంది, ప్లాస్టిక్ అన్నీ కూడా విరిగిపోయాయి అనమాట. సో అంతకుముందేమో ఫుల్ స్టీల్ ఉన్నవి, పైన ఒక చిన్న కప్పు కింద ఒక చిన్న కప్పు క్లిప్స్ ఉన్నవి వాడేవాళ్ళము. అవేమో క్లిప్స్ లూజ్ అయిపోయాయి, లాస్ట్ ఇయర్ వాడాను అనమాట. అలాగా ఇయర్కి కనీసం 2-3 లంచ్ బాక్సులు అయినా సరే సెట్ అవ్వట్లేదు, వీళ్ళకి మార్చాల్సి వస్తుంది. ఇంకా ప్లాస్టిక్ దాంట్లో పెట్టకూడదు కాబట్టి నేనైతే ఇంకా స్టీల్ లంచ్ బాక్సెస్ చూద్దాము, ఇవైతే ఇంకా రఫ్ అండ్ టఫ్గా వాడేసిన ఉంటాయి కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామండి. సో చూస్తున్నాను, పిల్లలకి ఏంటంటే బాగా చిన్నవి తీసుకోకూడదు, చిన్నపిల్లలు కదా, బాగా చిన్నవి తీసుకుంటే ఏంటంటే కింద పోసేసుకోవడమే ఉంటుంది, వాళ్ళు తినే తక్కువ ఉంటుంది. కొంచెం ఫ్రీగా ఉన్నది చూడాలి. అలానే క్లిప్స్ ఉన్నది చూస్తే లాస్ట్ టైం చెప్పాను కదా, క్లిప్స్ లూజ్ అయిపోయాయి అనమాట. సో క్లిప్స్ ఉన్నవి తీసుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది, అందుకే క్లిప్స్ లేనవి చూద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇంకా సింగిల్ ఐటెం పెట్టేలాగా నార్మల్గా అయితే పైన దాంట్లో ఏదో ఒకటి వేస్తాను, పెరుగు కానీ అలా ఏదో ఒకటి ఫ్రై కానీ అలా ఏమైనా వేస్తాను 2 బాక్సెస్ తీసుకుని. ఇప్పుడు ఇంకా అలా కాదు అని చెప్పేసి సింగిల్ బాక్స్ ఇంక సింగిల్ ఐటెం కలిపి పెట్టేసేలాగా చూస్తున్నాను అనమాట. క్లిప్స్ అలాంటివి ఏమి ఉండకూడదు ఇంకా అనేసి. ఇది ఒక తలనొప్పి అయిపోతుంది, అస్తమాట లంచ్ బాక్సులు మార్చడం, చాలా ఖర్చు కూడా అవుతుంది బాగా. ఇంకా మా హస్బెండ్ ఏమో తిడుతున్నారనమాట, అస్తమాట ఏంటి లంచ్ బాక్సులు మార్చడం అని చెప్పేసి. ఇంకా అందుకనేసి స్టీల్వి తీసుకున్నానండి, చూపిస్తాను ఏం తీసుకున్నానో. ఇక్కడ ఇంకా చాలా రకాల స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నాము. ఇంకా ఎవ్రీ ఐటమ్ ఇక్కడ దొరుకుతుందనమాట, ఓన్లీ స్టీలే కాదు, ఇత్తడి అలాగే సిల్వర్ ఉంటాయి కదండి, అల్యూమినియం ఉంటాయి కదా, అవి కూడా దొరుకుతాయి అనమాట. స్టీల్, అల్యూమినియం అలాగే ఇత్తడివి ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఇంకా ఈ టైప్ బాక్సెసే అండి, నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నవైతే ఈ టైప్ బాక్సెస్. బట్ ఎక్కువ రోజులు కొన్ని మంత్స్కే అది కింద ఉన్న క్లిప్స్ లూజ్ అయిపోవడము, మా పిల్లలు ఆ క్యారేజ్ బాక్స్లోనే వంపేసుకోవడము ఇలా చేసుకునేవారు అనమాట. సో అందుకనేసి ఇవైతే తీసుకోలేదు. ఇవైతే కరెక్ట్గా ఉంటాయి, పిల్లలకి ఫ్రీగా ఉంటాయి, తినడానికి విశాలంగా ఉంటాయి. మనం ఏమైనా పై దాంట్లో కొంచెం కర్డ్ కానీ లేదంటే అలా ఏమైనా ఇంకొక ఐటెం కొంచెం పెట్టచ్చు. నేనైతే పిల్లలకి నిండా కలిపి ఇవ్వనండి, ఎందుకంటే కింద వంపేస్తూ ఉంటారు కదా, అందుకనేసి హాఫ్ పోర్షన్ కానీ హాఫ్ కన్నా తక్కువ కానీ పెడతానమాట. సో ఇది మనకి బజార్లో ఉన్న మహాలక్ష్మి స్టోర్స్లో అయితే తీసుకున్నానండి. ఇంకా ఇక్కడ ఇత్తడివి కూడా ప్లేట్స్ ఉన్నాయి, ఇవి చాలా కాస్ట్ చెప్పారు, సరిగ్గా గుర్తులేదు కానీ ఉంటాయండి. అంటే క్వాలిటీ చాలా మంచిది, చాలా బరువు ఉన్నాయి, పట్టుకుంటే చేతితోటి అయితే. సో మేమైతే ఇంక ప్రజెంట్ అయితే ఏం తీసుకోలేదు. లంచ్ బాక్సెస్ రెండింటికి కూడా మాకు 600 చెప్పి ఒక 100 అయితే తగ్గించారండి, 500కి అయితే ఇచ్చారనమాట 2 లంచ్ బాక్సెస్ కూడాను. ఈ చిన్న మూకుడు తీసుకుందాం అనుకున్నాను పోపు వేసుకోవడానికి, బట్ ప్రజెంట్ ఏదో ఉంది కదా అని చెప్పేసి తీసుకోలేదు. సామాన్లు ఎక్కువైనా సరే సర్దడం ఇబ్బంది. ఇంక ఇక్కడైతే చూడండి, మా పిల్లలకైతే ఈ లంచ్ బాక్సెస్ తీసుకున్నాను, మిక్కీ మౌస్ ప్రింట్ లాగా వచ్చిందనమాట. ఇలాగా చాలా బాగున్నాయి, అంటే విశాలంగా ఉన్నాయి లంచ్ బాక్సెస్ కూడా. ఇంకా పైన కూడా ఒక చిన్న ప్లేట్ లాంటిది వచ్చిందండి, మనం ఏమైనా కర్రీ వేసుకున్నా లేదంటే ఒడియాలు కానీ పిల్లలకి అలా ఐటెం పెట్టడానికి ఏం అంటే అన్నం పెట్టడానికి ఇంకా కింద దాంట్లోనే ఒక ఐటమే పెట్టుకోవాలి, పైన కావాలంటే ఫ్రై కానీ లేదంటే కొంచెం ఒక 2 స్పూన్స్ కర్డ్ కానీ అలా వేసుకోవచ్చు అనమాట, వడియాలు కానీ. సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి మేము. ఇక్కడ నేను మిల్లెట్ పొంగల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఇన్స్టెంట్ పొంగల్ మిక్స్ అండి, మనం దీంట్లో జస్ట్ వాటర్ యాడ్ చేసుకుని చూపిస్తాను మీకు, చాలా ఈజీ చేసుకోవడం. ఇక్కడ కొంచెం తీసుకున్నానండి, యాక్చువల్గా ఇది ఒక కప్కి 4 కప్స్ దాకా వాటర్ అయితే ఈజీగా పడుతుందండి. ఇంకొంచెం జారుగా తినాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే. చూడండి ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుని నేనైతే ఇలాగా వేసేసానండి. ఇందులో ఆల్రెడీ మనకి మిరియాలు, ఉప్పు, కారం అన్నీ కూడా వాళ్ళే యాడ్ చేసి ఇచ్చేస్తారండి. కారం కూడా పెద్ద లేదండి, చాలా బాగుంది, కమ్మగా ఉంది చెప్పాలంటే. మా శ్రీయాన్షి పాప అస్సలు పొంగల్ తినదు చేస్తే, ఎందుకంటే మిరియాలు అవి ఘాటు వేస్తాము, అండ్ నెక్స్ట్ పప్పు అన్నం అన్నట్టుగా తినదనమాట. అలాంటిది మిల్లెట్ పొంగల్ మిక్స్ పెడితే అది తిందనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా అన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఇది నేను హైదరాబాదీ రుచులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి, హోల్సమ్ ఇండియా అనే వెబ్సైట్ ద్వారా తీసుకున్నాను అనమాట. ఇంకా చాలా రకాలు తీసుకున్నాను, ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను దీనికోసం సంబంధించింది, ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఇక్కడ జస్ట్ నెయ్యిలో ఫ్రై చేసేసుకుని వాటర్ వేసేసుకున్నాను. ఇందులో కరివేపాకు ఇవంతా కూడా పౌడర్లా చేసేసి మొత్తం అన్నీ వేసారనమాట. చెప్పాను కదా 1:4 రేషియోలో ఇలా వాటర్ అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ పెట్టేసుకుని ఒక 3 to 4 విజిల్స్ ఇచ్చేసుకుంటే మనకి మెత్తగా వచ్చేస్తుంది. ఇన్స్ట్రక్షన్స్లో 4 విజిల్స్ అని రాశారు కానీ నేను 3 విజిల్స్ ఇచ్చాను, బాగా మెత్తగా అయిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట.
మొన్న ఎవరో పనికిమాలిన సన్నాసులు నాకు కామెంట్ పెట్టారండి, చాలా కోపం వచ్చింది నాకు అది చూడగానే. ఇప్పుడు ఈ వీడియోలో అయితే టైం లిమిట్ సరిపోదు, అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో మర్చిపోకుండా చూడండి. అండ్ ఇక్కడ మేమైతే వేడిగా సర్వ్ చేసుకుంటున్నాం. పొంగల్ వేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది, చల్లారితే పెద్దగా తినలేమండి, గట్టి పడిపోతుంది. ఇంతే ఈ వ్లాగ్. బాయ్ బాయ్ గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.